Good morning, guys. Welcome to your reading subject, class 9, session 11. So, till now we completed 10 sessions. So, out of 10 sessions మీకు క్లాస్ 7 sessions మీకు క్లాస్ చెప్పాను and last 3 sessions మీకు వర్క్ బుక్ sessions ఉండే. So, now back to our lessons. So, today's topic is Sammaka Saraka Jatra. Sammaka Saraka Jatra. So, most of you people already heard about that. దీన్ని మేడారం జాతర అని ఇంకా లేదంటే సమ్మక్క సారక జాతర అని కూడా పిలుస్తారు. మేడారం జాతర అని కూడా పిలుస్తారు. సో ఇవాళ దాని గురించి మాట్లాడుకుందాం. సమ్మక్క సారక్క జాతర అంటే సమ్మక్క సారక్క ఎవరు, అసలు ఈ జాతర ఎందుకు చేస్తారు అని అది తెలుసుకుందాం. ప్లస్ స్టార్ట్ చేసేసి భారతీయ సంస్కృతి విశ్వమే విశేష స్థానం రఖతే. సో మీకు ఆల్రెడీ తెలుసు, లాస్ట్ క్లాసెస్లో కూడా మీకు చెప్తుంటాను, ఇండియన్ కల్చర్ ఎలాంటిది, వరల్డ్ ఫేమస్. మన ఇండియా కల్చర్ యాక్చువల్గా వరల్డ్లో ఫేమస్. ద ఎంటైర్ వరల్డ్లో ఉన్న కల్చర్స్ యూనిటీ డైవర్సిటీ మన ఇండియాలో ఉంది. సో మన ఇండియా కల్చర్ని అవుట్ ఆఫ్ కంట్రీస్ పీపుల్ కూడా లైక్ చేస్తారు. మీరు చూడవచ్చు, బయట ఫారినర్స్ కూడా వచ్చి మన కల్చర్ తెలుసుకుంటారు, మన కల్చర్స్ మీద పిహెచ్డి రీసెర్చ్ చేస్తారు. సో దట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఆఫ్ అవర్ ఇండియన్ కల్చర్. అండ్ బేస్డ్ ఆన్ అవర్ ఇండియన్ కల్చర్ ఫర్ ద మెయిన్ థింగ్ ఇన్ అవర్ ఇండియన్ కల్చర్ ఏంటంటే ప్రతి ఒక్క స్టేట్కి సపరేట్ ఒక ఓనర్షిప్ ఉంటుంది, సపరేట్ ఒక ట్రెడిషన్ కల్చర్ ఉంటుంది. సో ఇవాళ మన తెలంగాణ స్టేట్కి ఉన్న ఇంపార్టెంట్ థింగ్స్, ఇంపార్టెంట్ కల్చర్ ట్రెడిషన్ గురించి చెప్పుకుందాం. అండ్ అందులో వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ సమ్మక్క సారక్క జాతర. మనం ఇక్కడ తెలంగాణలో మనం చేసేది బతుకమ్మ అయినా చూడండి, మన బోనాల పండుగ అయినా చూడండి, సమ్మక్క సారక్క జాతర చూడండి, ఇవన్నీ ఓన్లీ మన దగ్గర ఉంటాయి, బయట వేరే స్టేట్స్లో ఇవి జరగవు అనమాట. భారతీయ సంస్కృతి విశ్వ విశేష స్థానం. ఆల్రెడీ టోల్ యూ, మన కల్చర్ ఏంటంటే వరల్డ్ లో ఒక స్పెషల్ కల్చర్ అనమాట, ఒక స్పెషల్ రికగ్నైజేషన్ ఉంది దీనికి. यहाँ सभी धर्मों जातियों के लोग मिलजुल कर रहते हैं. So India is the country where all the religions, all the castes of people living together. చూడండి, మన దగ్గర number of religions ఉన్నాయి, హిందూ, ముస్లిం, సిక్స్, క్రిస్టియన్, జైనిజం, బుద్ధిజం, నెక్స్ట్ చాలా కల్చర్స్ ఉన్నాయి, చాలా కాస్ట్ ఉన్నాయి, చాలా కల్చర్స్ ఉన్నాయి. అవన్నీ వాళ్ళంతా మనం కలిసి ఉంటాం. इसका एक उदाहरण है సమ్మక్క సారక్క జాతర. సో అలాంటి కల్చర్, అలాంటి ట్రెడిషన్ లో వన్ ఆఫ్ ద होली सेलिब्रेशन, वन ऑफ द ट्रेडिशनल सेलिब्रेशन is సమ్మక్క సారక్క జాతర. तेलंगाना राज्य का एक प्रमुख जनजातीय मेला है. సో తెలంగాణ రాజ్యం ఇది మీకు చెప్పినట్టు తెలంగాణలోనే జరుగుతుంది. మన తెలంగాణలో కాబట్టి ఎక్కడ జరగదు. సో తెలంగాణలో జాతర చేసే పెద్ద జాతర అన్నమాట. यह जात्रा तेलंगाना राज्य का एक प्रमुख जनजातीय मेला అంటే జాతర. मेला అంటే మనం జాతర అని చెప్పవచ్చు. यह जयशंकर भूपालपल्ली जिले के समक्क सारका ताड़वाई मंडल के मेडारम गांव में धूमधाम से मनाया जाता है. तो మీకు చెప్పాను ఆల్రెడీ, సమక్క సారక జాతర ఆర్ మేడారం జాతర అని పిలుస్తారు. సో ఇది ఎక్కడ జరుగుతుంది? వరంగల్ మీరు ఆల్రెడీ విని ఉంటారు. వరంగల్లో మేడారం డిస్ట్రిక్ట్ లో జయశంకర్ భూపాలపల్లి సో ఇక్కడ జరుగుతుంది తెలంగాణలోని వరంగల్ సిటీలోని మేడారం ప్లేస్ లో ఉండే జయశంకర్ భూపాలపల్లి అనే డిస్ట్రిక్ట్ లో జరుగుతుంది. మండల్ के मेडाराम गांव में धूमधाम से मनाया जाता है. అయితే ఇది యాక్చువల్లీ ఇది ఒక ట్రైబల్ అన్నమాట, ట్రైబల్ సెలబ్రేషన్. ట్రైబల్స్ అంటే మీకు తెలిసి ఉంటాయి, ట్రైబ్స్. సో వాళ్ళు జరుపుకునే సెలబ్రేషన్స్, జరుపుకునే జాతర అన్నమాట. यह वरंगल से लगभग 110 किलोमीटर दूर है. సో ఇక్కడ వరంగల్ నుంచి ఒక 110 కిలోమీటర్స్ 110 किलोमीटर दूर
मंडल के घने जंगलों में के व पहाड़ों में स्थित मेड़ारा में ऐतिहासिक यात्रा का आयोजन किया जाता है. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను, తాడ్వాయి అంటే ఇది ఒక వన్ టైప్ ఆఫ్ ట్రైబల్ పీపుల్ అనమాట. ఇప్పుడు కాదు కానీ ఒకప్పుడు ఒక కొయ్య వాళ్ళు అంటారు కదా, ట్రైబల్స్ అంటారు చూడండి. సో వాళ్ళు చేసుకునే సెలబ్రేషన్ అనమాట. विश्वास है कि समस्त जनजाति लोगों की देवी समग्र सारा का అత్యంత మహిమావాన్. అయితే అక్కడ ఏం చేస్తారు, యాక్చువల్గా అది ఎందుకు అక్కడ ఏం చేస్తారు, సమ్మక్క సారక్క అని చెప్పి దేవతలు ఉంటారు, వాళ్ళకి పూజలు చేస్తారు అనమాట. వాళ్ళకి బలి ఇవ్వడం, పూజలు చేస్తారు అనమాట. సో అలాంటిది అనమాట. ఇక్కడ विविध प्रांतों से लोग यहाँ आकर वन देवता के रूप में సమ్మక్క సారక్క की पूजा करते हैं. అయితే సమ్మక్క సారక్క జాతర ఉన్నప్పుడు ఆల్మోస్ట్ ఇన్ ఎవ్రీ ప్లేస్ ఆఫ్ ద తెలంగాణ కాదు, ఆంధ్రప్రదేశ్ నుంచి అంటే కొంతమంది బయట స్టేట్ వాళ్ళకి కూడా తెలుసుంటే వాళ్ళు కూడా అక్కడ నుంచి వస్తారన్నమాట ఈ జాతరకి. ఇక్కడ వచ్చి ఏం చేస్తారంటే వన దేవతలు, సమ్మక్క సారక్కని వన దేవతలు లాగా పూజిస్తారు అనమాట. వన దేవతగా భావించి వాళ్ళకి పూజలు చేస్తారు. यहाँ की सबसे बड़ी जनजातीय यात्रा है. वन ऑफ द फेमस कुंभ मेला. यू हर्ड अबाउट द कुंभ मेला. कुंभ मेला is one of the India's, not in India, one of the world's biggest jatra, biggest mela. అది ఎంత పెద్దగా ఉంటుందంటే యూ క్యాన్ శాటిలైట్ పై నుంచి స్నాప్ క్యాప్చర్ చేస్తే అక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది కుంభమేళ అనమాట. సో అంత పెద్ద జాతర. దాని తర్వాత వచ్చిన ప్లేస్ దీనికి ఉందన్నమాట, సమ్మక్క సారక్క జాతర. यह यात्रा पूरी तरह से जनजातीय रीति रिवाजों के अनुसार आयोजित की जाती है. అయితే ఇది మొత్తం ట్రైబల్స్ ఎవరైతే ఉంది, చెప్పిన ట్రైబల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ట్రెడిషన్ గానే మొత్తం సెలబ్రేషన్ ఉంటుంది. सन 1996 में आंध्र प्रदेश राज्य सरकार ने यात्रा को राज्य त्योहार के रूप में गौरवान्वित किया. सो इन ईयर ऑफ 1996, in the year of 1996 ఆంధ్ర ప్రదేశ్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ జాతరని ఒక స్టేట్ ఫెస్టివల్ సెలబ్రేషన్ గా రికగ్నైజ్ చేసింది అనమాట. సో చూడండి, ఎప్పుడైనా ఫెబ్లో జరుగుతుంది. ఫెబ్లో జరిగినప్పుడు మీకు ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్ మీకు స్పెషల్ బస్సెస్ రిలీజ్ చేస్తారు. 12वीं शताब्दी में तत्कालीन करीमनगर जिले के जगित्या प्रांत में पोल भाषा के जनजातीय शासक मेड़राजु की इकलौती पुत्री समक्क का विवाह मेड़ाराम के शासक पगडिद्द राजु के साथ हुआ. సో స్టోరీ అసలు ఎందుకు జరుగుతుంది, జాతర ఎందుకు చేస్తారో ఆ స్టోరీ చూద్దాం. 12वीं శతాబ్ది అంటే 12th సెంచరీ. 12th సెంచరీలో ఎవరు, కరీంనగర్ జిల్లాకి కరీంనగర్ డిస్ట్రిక్ట్ లో ఉన్న జగిత్యాల, ఇవన్నీ పేరు మీరు ఆల్రెడీ వినే ఉంటారు. జగిత్యాల అనే జిల్లాలో ఉండే మహారాజు, అంటే అప్పట్లో మహారాజు ఉండేవారు. అక్కడ ఉన్న మహారాజు కూతురు పేరే సమ్మక్క అనమాట. సో ఆ సమ్మక్కని మేడారం కే శాసక్, మేడారం కింగ్ అయిన పగిడిద్ద రాజుకి ఇచ్చి పెళ్లి చేశారనమాట. ఎవరికి, 12th సెంచరీలో కరీంనగర్ జగిత్యాల రాజు కూతురు సమ్మక్క సారక్కని మేడారం రాజుకి ఇచ్చి పెళ్లి చేశారు. इस दंपति को सारक्का, नागुलम्मा और जंपन्न नाम 3 సంతానాలు. సో వీళ్ళిద్దరు పెళ్లి చేశాక వీళ్ళకి 3 పిల్లలు పుట్టారు. 3 పిల్లలు ఎవరు, ఫస్ట్ సారక్క, నెక్స్ట్ నాగులమ్మ. నేను ఇక్కడ ఇంగ్లీష్ ఎందుకు రాస్తున్నా అంటే మీకు క్లియర్గా ఉంటుంది. హిందీ వర్డ్స్ మీరు టెక్స్ట్ బుక్లో కూడా చూడవచ్చు. జంపన్న. సో వీళ్ళిద్దరు పెళ్ళయ్యాక వీళ్ళకి 3 సంతానం అన్నమాట, సారక్క, నాగులమ్మ, జంపన్న. राज्य विस्तार की आकांक्षा में काकतीय नरेश प्रथम प्रतापरुद्र के पोलवासा पर आक्रमण किया था. సో ఏమైందంటే మీకు ఆల్రెడీ చూసి ఉంటారు ఓల్డ్ మూవీస్లో. ఏమవుతుందంటే కింగ్డమ్ ఎక్స్పాండ్ చేసినప్పుడు ఏం చేస్తారు, ఒక రాజు ఇంకొక వేరే రాజ్యంలో ఉన్న రాజు మీద యుద్ధానికి వెళ్తారు. ఆ యుద్ధంలో ఓడిపోయిన రాజు రాజ్యం గెలిచిన రాజుకి వెళ్ళిపోతుంది. సో అలాంటి సీన్ అయింది ఇక్కడ. అక్కడ ఏమైంది, ఎవరైతే రాజు ఏ రాజు అయితే ఉంటాడో ఎవరు పగిడిద్ద రాజు అని ఏ రాజు అయితే కింగ్ ఉంటాడో తనకి ఇంకొక రాజుతో యుద్ధం జరుగుతుంది.
उनके आक्रमण के कारण మేడరాజు మేడారం से भागकर अज्ञात में रहने लगे. సో ఏమైందంటే ఆ యుద్ధం జరిగినప్పుడు ఆ రాజు మేడారం రాజు ఓడిపోతాడు. ఓడిపోగానే ఏమవుతాడు, పోయి అడవిలో దాచుకుంటాడు అన్నమాట. మేడారం की शासक कोयल जाति के नरेश पगడిద్ద రాజు కాకతీయ సామంత के रूप में रहने लगे. అయితే ఏమైతే అప్పుడు దాచుకొని ఏం చేశాడు ఆ రాజు, భయంతో ఏం చేశాడు, కొయ్యల దగ్గరికి వచ్చి అంటే ట్రైబల్స్ దగ్గరికి వచ్చి వాళ్ళతో కలిసి బతకడం స్టార్ట్ చేశాడు. किंतु अकाल के कारण वे काकतीय नरेश को कर देने में विफल हो. అయితే ఏమైందంటే యాక్చువల్గా అప్పట్లో ఏం లేదంటే వీళ్ళు ట్యాక్స్ పే చేసేవాళ్ళు. మీరు మూవీస్ చూడండి, ఏదైనా హిందీలో లగాన్ మూవీస్ చూడండి, లేదా తెలుగులో మీకు సైరా నరసింహారెడ్డి అలాంటి మూవీస్ చూడండి. అప్పుడు ఏమవుతుందంటే బ్రిటిష్ వాళ్ళకి మనకి ఇండియన్ పీపుల్స్ రాజులైనా సరే పనిచేసే వాళ్ళైనా ట్యాక్స్ కడుతుంది. ట్యాక్స్ రూపంలో ఏంటంటే వాళ్ళు డబ్బులు కాదు, వాళ్ళు పండించిన పంటలైనా వాళ్ళ దగ్గర ఉన్న ఏదైనా వస్తువు అయినా వాళ్ళకి ఇచ్చేవాళ్ళు అన్నమాట. సో అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే తను రాజు వెళ్ళి దాచుకున్నప్పుడు ఏమవుతుంది, ట్రావెల్స్ బతకడం స్టార్ట్ చేస్తాడు. బట్ అప్పుడు ఏమైతే తను కూడా ట్యాక్స్ పే చేయాలి. అకాల్ అంటే ఏంటంటే మనకి ఎండర్ బాగా వర్షం లేక నెక్స్ట్ పంటలు చూడండి, అలాంటిది అనమాట అకాల్ అంటే. సో అలాంటి సిచ్యువేషన్ క్రియేట్ అయిన అలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు తను ఆ ట్యాక్స్ని కట్టలేకపోతాడు. काकतीय नरेश इस पर नाराज हो गए. अंत प्रथम प्रतापपुत्र ने अपने महामंत्री युगंधर के साथ माघ पूर्णिमा के दिन మేడారం पर आक्रमण कर दिया. అయితే ఏమైందంటే చెప్పినట్టు ఎవరైతే ఓడిపోతాడో గెలిచే రాజ్యం తీసుకుంటాడు. సో తను ఏది అడిగితే అది ఇవ్వాలన్నమాట. ట్యాక్స్ రూపంలో తను అడిగాడు అనమాట. అయితే ఏమైంది, అక్కడ ట్యాక్స్ లేకపోతే ఏమైంది ఆ కాకతీయ రాజుకి కోపం వచ్చేస్తుంది. కోపం రాగానే తను ఏం చేస్తాడు, తన సేనామంత్రి ఎవరైతే యుగంధర్ అంటే సేనామంత్రి ఉంటాడు, మహామంత్రిగా సేనాపతి యుగాన్సే తను తీసుకుని మేడారం మీద యుద్ధానికి మళ్ళీ బయలుదేరుతాడు. साम्राज्य ढंग से अस्त्र वस्त्र धारण पर पगडिद्ద राजू समक्क सारक नागलम्मा जंपन्ना गोविंद राजू अलग अलग प्रांतों में गोरिल्ला युद्ध आरंभ कर వీరత से लड़ते हैं. అయితే ఏమైందంటే యుద్ధం జరిగినప్పుడు ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం, సో వాళ్ళ ఫ్యామిలీ వరకు సమ్మక్క, నెక్స్ట్ రాజు మేడారం రాజు, వీళ్ళ ముగ్గురు పిల్లలు సారక్క, నాగలమ్మ, జంపన్న, వాళ్ళు కాకుండా గోవిందరాజు అని చెప్పి చాలా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కలిసి ఒక్కొక్క ప్లేస్ అంటే ఒక్కొక్క కింగ్డమ్ చాలా ప్లేసెస్ ఉంటాయి. వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్క ఒక్కొక్క ప్లేస్ నుంచి వీళ్ళు యుద్ధం స్టార్ట్ చేస్తారన్నమాట. किंतु प्रशिक्षित और बहुसंख्यक काकतीय सेना के आक्रमण से మేడారాజు పగడిద్ద రాజు సారలమ్మ నాగులమ్మ గోవిందరాజు యుద్ధం में వీరగతి प्राप्त करते हैं. అయితే ఏమైందంటే అప్పుడు ఆ యుద్ధం జరిగినప్పుడు కాకతీయ రాజు దగ్గర చాలా బలం అన్నమాట, చాలా పెద్ద సైన్యం ఉంటుంది. అయితే సైన్యం పెద్దగా ఉన్నందువలన ఏమవుతుంది, మన మేడారం రాజు దగ్గర అంత సైన్యం ఉంటుంది, తను ఓడిపోతాడు. ఇంకా ఆ ఫైటింగ్లో ఏమవుతుంది, వీళ్ళందరూ చనిపోతాడు అనమాట. ఎవరు, సమ్మక్క, మేడారం రాజు, నెక్స్ట్ సారక్క, నాగులమ్మ, జంపన్న, గోవిందరాజు, ఎంతమంది వాళ్ళందరూ చనిపోతారు. జంపన్న సంపేగ నహర్ के जल में समाधि लेते. సో జంపన్న ఏమైతే అక్కడ ఒక చెరువు ఉంటుంది, సంపేగ అని చెప్పి ఒక చెరువు ఉంటుంది. సంపేగ అని చెప్పి ఒక చెరువు ఉంటుంది, ఆర్ యూ క్యాన్ కాల్ ఇట్ యాజ్ అ రివర్, అలాంటి రివర్ టైప్. కానీ అక్కడ చనిపోతాడు. तभी से संपेगा वाव छोटी नदी जंपन्न वाव के नाम से प्रसिद्ध हो गई. సో ఎప్పుడైనా మీరు ఎవరైనా జాతరకి వెళ్తే, ఎప్పుడైనా జాతరకి వెళ్ళి ఉంటే, సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళి ఉంటే, సమ్మక్క సారక్క సమాధి పక్కనే ఒక వాగు ఉంటుంది, దాన్ని జంపన్న వాగు అంటారు. ఆ జంపన్న వాగు యాక్చువల్ నేమ్ ఏంటి, ఇది సంపెంగ. బట్ జంపన్న అక్కడ చనిపోయినందుకు ఆ వాగుని జంపన్న వాగుగా పిలుస్తారు అనమాట. ఇప్పుడు इन सब घटनाओं से क्रुद्ध समक्का काकतीय सेना पर रणचंडी के समान टूट पड़ती है और వీళ్ళ के साथ युद्ध करती. సో ఏమైతుంది, ఇక్కడ జంపన్న చనిపోగానే ఏమైతుంది, అప్పుడు సమ్మక్క ఏమైతుంది, అసలు తను చనిపోగానే సమ్మక్కకి చాలా కోపం వస్తుంది. కోపం వచ్చి ఏం చేస్తే తను కూడా యుద్ధాన్ని స్టార్ట్ చేస్తాడు. जनजातीय स्त्री की युद्ध कला देखकर प्रतापरुद्र आश्चर्यचकित हो जाते. సో మీకు లేడీ వాళ్ళు చాలా మంది ఉన్నారు మన దగ్గర, ఝాన్సీ లక్ష్మీబాయి, నెక్స్ట్ సమ్మక్క అని చెప్పేసి రుద్రమదేవి, ఇలాంటి వాళ్ళు లేడీ వారియర్స్ అనమాట. యూ కెన్ కాల్ ఇట్ లేడీ
వాళ్ళు చేసే ఫైటింగ్స్ అనమాట, వాళ్ళు చేసిన దేశం కోసమైనా తన రాజ్యం కోసమైనా చేసిన సాక్రిఫైస్ ఒక పెద్ద స్టోరీ అనమాట. సో అలాంటి కేటగిరీస్లో సమ్మక్కని కూడా కొలుస్తారు అనమాట. సో ఒక లేడీ అయి ఉండి తను చేసే ఆ యుద్ధంలో చేసే, అంటే అప్పట్లో ఉండేది మనకి స్వాట్ వార్స్ అనమాట, అంటే కత్తులతో. సో అలాంటి ఫైటింగ్ చూసి ఆ రాజు షాక్ అయిపోతాడు అనమాట, ఒక లేడీ అయి ఉండి తను ఇంత మంచి ఫైటింగ్ చేస్తుంది. कहा जाता है कि अंत में शत्रुओं के हाथों भारत सम्मक्का युद्ध भूमि में चिलुकुर गुट्टा की ओर जाते हुए अदृश्य हो गए. సో ఏమైందంటే వాళ్ళు అప్పట్లో చెప్పిన కథ ప్రకారం ఏంటంటే సమ్మక్క కూడా ఫైటింగ్ చేసుకుంటే తను కూడా ఆల్మోస్ట్ ఓడిపోయినాక ఇక్కడ ఒక గుట్ట ఉంటుంది, చిలుకల గుట్ట. సో చిలుకల గుట్ట ఒక కొండ అనమాట. ఆ కొండ దగ్గరికి వెళ్ళి మాయమైపోతుంది. उनकी खोज में गई सेना को उस प्रांत में बॉम्बे के पास हल्दी कुमकुम की भिंडी मिली. అయితే తను ఫైట్ చేసుకుంటా తను ఒక గుట్ట వైపు వెళ్తుంది, అంటే ఒక కొండ వైపు వెళ్ళిపోయి అక్కడ మాయమైపోగానే రాజు ఏం చేస్తాడు, అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ తన సైన్యాన్ని పంపించి ఒకసారి చెక్ చేయమని చెప్తాడు. సో తను చెక్ చేసినప్పుడు అక్కడ సైన్యం వెళ్ళినప్పుడు అక్కడ ఏమవుతుందంటే అక్కడ వాళ్ళు చూసి షాక్ అవుతారు. అక్కడ ఏం పసుపు కుంకుమ తప్ప ఇంకేం దొరకదు. उसी को सम्मक्का मानकर उस दिन से हर 2 साल में एक बार माघ पूर्णिमा का दिन सम्मक्का सारका यात्रा बड़े वैभव के साथ आयोजित की जाती है. అయితే ఏమైంది, సో దాని తర్వాత అక్కడ ఆ కొండ దగ్గర ఎక్కడైతే ఒక చిన్న సమాధి టైప్ కనిపించి అక్కడ పసుపు కుంకుమ కనిపించిందో అప్పటి నుంచి ఎవ్రీ 2 ఇయర్స్కి కార్తీక మాసంలో మాఘ పూర్ణిమ పున్నమి రోజు ఈ సమ్మక్క సారక జాతరని జరపడం ఒక ఆనవాయితీగా వచ్చింది. जात्रा के पहले दिन कन्नेपल्ली में सालालामा की सवारी लाई जाती है. दूसरे दिन चिलकुल गुट्टा में भरिणी के रूप में सम्मक्का को प्रतिष्ठापित किया जाता है. అయితే జాతర మొత్తం 4 days or 5 days ఉంటుంది. ఫస్ట్ డే ఏమవుతుందంటే ఫస్ట్ డే సమ్మక్క సారలక సమ్మక్క యుట్ట అనుకోవాలి, తనని ఊరేగింపు చేస్తారు. ఊరేగింపు చేసిన సెకండ్ డే ఏం చేస్తారు, మనం చెప్పాం కదా చిలుకల గుట్ట, ఆ గుట్ట దగ్గరికి తీసుకొచ్చి అక్కడ పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. देवी की प्रतिष्ठापना के समय भक्तजनों की भीड़ उमड़ पड़ती है. इस भीड़ किसी कुंभ मेले से कम नहीं होती. सो మీకు ఆల్రెడీ చెప్పాను कुंभ मेला వన్ ఆఫ్ ద వరల్డ్స్ హైయెస్ట్ మేళా అన్నమాట. అలాంటి మేళా ప్రపంచంలో ఎక్కడ జరగదు. పై నుంచి ఉన్న శాటిలైట్ కూడా దాన్ని ఇమేజ్ క్యాప్చర్ చేసి క్లియర్ రీజన్ చూపిస్తుంది, అంతమంది వస్తారు అక్కడ. సో అలాంటి జాతర తర్వాత ఈ తెలంగాణ జాతర సమ్మక్క సారక్క జాతర అనేది ఫేమస్ అన్నమాట. चौथे दिन देवियों का आह्वान होता है. पूर्ण दोनों देवियों को युद्ध स्थल की ओर से ले आया जाता है. అయితే ఇక్కడ వాళ్ళకు ఏమంటే ట్రెడిషన్స్ ఉంటుంది. ఫస్ట్ డే ఊరేగింపు ఉంటుంది, సెకండ్ డే ఏం చేస్తారు, ఎక్కడైతే తన సమాధి అయిపోయిందో అక్కడ ఆ బొమ్మలను అంటే సమ్మక్క సారక్క బొమ్మలను తీసుకొచ్చి అక్కడ పెట్టి థర్డ్ డే ఫోర్త్ డే పూజ చేయడం స్టార్ట్ చేస్తారు. अपनी इच्छाओं को पूरा कराने की कामना करते भक्तजन देवी को सोना गुड़ का सोना कहता है. ఏం చేస్తారు, అక్కడ మీరు జాతర వెళ్ళిన వాళ్ళు చూడండి అక్కడ మొత్తం బెల్లం ఉంటుంది. సో వాళ్ళు ఏం చేస్తారు, ప్రసాదంగా తను కోరుకున్నది అవ్వాలని చెప్పి ప్రసాదంగా బెల్లం పెడతారు అనమాట. यह यात्रा का इतिहास लगभग 900 वर्ष पुराना है. సో ఇది 900 year old ట్రెడిషన్ అన్నమాట. 900 year old. సో చూడండి ఇప్పుడు స్టోరీ కాదు, 900 years old స్టోరీ అన్నమాట. సో అప్పటి నుంచి ఈ ట్రెడిషన్ ఫాలో అయ్యి ఎవ్రీ 2 years ఒకసారి పూజ జరుగుతుంది. प्रति वर्ष भक्तों की संख्या और इसकी व्याख्याति बढ़ती ही जा रही है. इस यात्रा से सामाजिकता और देश के प्रति अपने आप को समर्पित करने वाले की भावना जागृत होती है. అయితే ఇయర్ బై ఇయర్ చూసుకుంటే ఎవ్రీ ఇయర్ బై ఇయర్ ఈ జాతరకు వచ్చి జనాల లైన్ నంబర్స్ పెరుగుతూ ఉంటుంది. సో దాన్ని ఏం చేశారు, అది డెవలప్ చేయడానికి, అది క్లియర్ చేయడానికి మన గవర్నమెంట్, తెలంగాణ గవర్నమెంట్ స్పెషల్ ఫోర్సెస్, స్పెషల్ టీమ్స్ని ఆర్గనైజ్ చేసి అక్కడ అన్ని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేస్తారు అనమాట. इस यात्रा से सामाजिकता और देश के प्रति अपने సో ఈ జాతర వల్ల మనకు తెలిసింది ఏంటి, ఫస్ట్ థింగ్ ఏంటిది, ఈ జాతర ఎందుకు జరిగింది, జాతర ఎందుకు జరుగుతారు. 900 years బ్యాక్ సమ్మక్క సారక్క అని చెప్పి సమ్మక్కని
ఒక లేడీ అంటే ఒక దేవత మేడారం రాజుతో పెళ్లి చేసుకున్న తర్వాత తనకి పుట్టిన 3 పిల్లలు ఒక కాకతీయ రాజుతో జరిగే ఫైట్లో యుద్ధంలో తన ప్రాణాలు విడిచేస్తే తన అంటే అక్కడ ఏం చేసింది తన రాజ్యంని వేరే రాజు ఇవ్వడం ఎందుకని చెప్పి తన లైఫ్ని సాక్రిఫైస్ చేసి తన రాజ్యాన్ని కాపాడుకునే ప్రాసెస్లో తన ప్రాణం విడిచింది. సో అలాంటి వాళ్ళని దేవతగా మనం పూజిస్తాం. అలాంటి కల్చర్ అనమాట మన ఇండియాలో. సో మీరు చూసినట్టు రుద్రమాదేవి వారు ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ కూడా తను బ్రిటిష్కి తన రాజ్యం ఇవ్వడం ఇష్టం లేక బ్రిటిష్తో ఫైట్ చేస్తూ చనిపోయింది. సో అలాంటి స్టోరీ అనమాట ఇక్కడ ఇది కూడా. यह तेलंगाना राज्य की जनजातीय संस्कृति का एक अनोखा उदाहरण है. సో ఇది ఏంటి మన తెలంగాణ కల్చర్ ఒక ఏమంటారు ఒక స్పెషాలిటీని చూపిస్తుంది అనమాట. ఇక్కడ మన స్టోరీ వల్ల మనం తెలుసుకుంటాం అనమాట. సో తెలంగాణ కల్చర్ ఏంటిది, మన తెలంగాణ కల్చర్ ఏంటిది, మన సొసైటీ కల్చర్ ఏంటిది, మనం పూజించే దేవతలు, మనం చేసే ట్రెడిషన్ థింగ్స్ అవన్నీ ఏంటిది అని చెప్పి ఇలాంటి స్టోరీస్ వల్ల తెలుస్తుంది. సో మోరల్ అదే అనమాట. సమ్మక్క సారక్క జాతర అనేది ఒక ఏమంటారు ఒక చిన్న జాతర టైప్, బట్ దాని వెనకాల ఉన్న స్టోరీ ఒక హిస్టరీ చాలా పెద్దది అనమాట. సో ఇది మెయిన్ స్టోరీ అనమాట. ఇది మనకి కావాల్సిన మోరల్ ఆఫ్ ద స్టోరీ. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. సమ్మక్క సారక్క అనే జాతర జరిగే అసలు ఎందుకు జరిగిందో దాన్ని బట్టి ఉన్న స్టోరీ అనమాట. సో దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ యువర్ స్టోరీ. యువర్ లెసన్. మీరు ఒకసారి స్టోరీ చదవండి. హోంవర్క్ ఏం లేదు ఇవాళ. జస్ట్ రీడ్ అవుట్ ద లెసన్ వర్డ్స్ బికాస్ కొన్ని హార్డ్ వర్డ్స్ ఉన్నాయి. నేను ఇక్కడ మీకు ఇంగ్లీష్లో అందుకే రాశాను, హిందీలో ప్రొనౌన్సియేషన్ కొంచెం మీకు ప్రాబ్లం అవ్వదని చెప్పి నేను హిందీలో రాశాను, ఇంగ్లీష్లో రాశాను. సో మీరు ఒకసారి హోంవర్క్ ఇవాళ ఏం లేదు, జస్ట్ రీడ్ ద లెసన్ వర్డ్స్. ఓకే, రీడ్ ద లెసన్ అండ్ అండర్స్టాండ్ ద లెసన్. ఓకే, థ్యాంక్ యూ.